అగ్గిపుల్ల సబ్బుబిల్ల కవితకు కాదేది అనర్హమన్నాడు శ్రీశ్రీ. కానీ కబ్జాలు చేసేందుకు ఇరిగేషన్ భూములు కానీ దేవాదాయ కొండ ప్రాంతాలు అదేవిధంగా బంజరు భూములు మొత్తం కబ్జాకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే అవుకు మండలం కొండనాయనిపల్లె గ్రామంలో ఉన్నటువంటి చెన్నారెడ్డి చెరువు విస్తీర్ణం 36 ఎకరాలు ఉంటే కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చెన్నారెడ్డి చెరువులో ఉన్నాము. మనకు కనుచూపు మేరలో కనిపించేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ చెన్నారెడ్డి చెరువుకు సంబంధించింది. ఈ చెరువు పైనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఏటా వచ్చేటువంటి వర్షాధారంగా ఈ చెరువు నిండు కుండను తలపించేలా ఉంటుంది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు పండించేందుకు ఆధారమైనటువంటి ఈ చెరువు నేడు కబ్జాకు గురైంది. అయితే కబ్జాకు గురైనటువంటి నేపథ్యంలో చెరువులనే ఆక్రమిస్తూ ఉన్నారు. చెరువులనే పంట పొలాలు పండించేటువంటి ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఒక రైతు ఈ ప్రాంతంలో కబ్జాకు గురవుతుంది. రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో జలవనరులు సమృద్ధిగా ఉండాలి అంటే ఈ చెరువులు ఉండేటువంటి పరిస్థితి ఉంది అని దీనిపైనే అధ్యయనం చేస్తూ చెరువుకు కాపాడుకునేందుకు ఎక్కడెక్కడకు కబ్జాకు గురైందనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారులను సంప్రదించాడు. ఆ నేపథ్యంలోనే సర్వే కూడా చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఇక్కడ కనిపించేటువంటి భూములు ఉన్నాయి. మనకు స్పష్టంగా అత్యంత సారవంతమైన భూమి నల్లరేగడి భూమి. ఈ భూమిని ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని అంతా కూడా కబ్జా చేశారని అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఆధునీకరించి చెరువుని కాపాడుకొని చెరువులో ప్రతి ఏటా వచ్చేటువంటి ఈ వర్షపు నీళ్ళను ఒడిసి పట్టుకొని కాపాడుకోవాలి. మా ప్రాంతానికి అసలే కొండ ప్రాంతము, బండరాళ్ళు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బోరు బావులు కూడా పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలని ఆధునీకరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారని ఆ నేపథ్యంలోనే ఈ కొండనాయనపల్లె గ్రామస్తులతో మనం మాట్లాడడానికి వచ్చాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? కబ్జా ఈ చెరువు ఎన్ని ఎకరాల్లో ఉంది? 36 ఎకరాలు సార్. 36 ఎకరాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మట్టి తవ్వకాలు తవ్వుతుంటే వాళ్ళు చేని వాళ్ళని మాది పడని మళ్ళీ ఆచారం చేశారు. అంటే ఎందుకోసం మట్టి తవ్వారు మీరు? రైతులు తోలుకుంటున్నారు, మట్టి లోతు పడాలని చెరువు, దానికోసం తీస్తున్నాం మేము. వాటర్ కావాలని దాని గురించి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు స్టోరేజ్ కోసం. ప్రతి ఏటా ఈ చెరువుకి ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని నెలల పాటు ఉంటాయి? సంవత్సరం పాటు నీళ్ళు. మళ్ళీ వర్షం వచ్చిందో 2 సంవత్సరాలు ఉంటాయి నిండితే, వర్షం బాగా సక్రంగా వచ్చితే. ప్రతి దానికి మనకు అందరికీ గ్రామంలో మంచిగా జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ చెరువు ఎన్నేళ్ళ నుంచి ఉంది? ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలం కాదు, దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉండేది. అంటే ఎందుకోసం అని ఇప్పుడే మీరు ఆధునీకరించాలి, ఇక్కడ మట్టి తీయించాలి, ఇక్కడ కొంతమంది పనులు చేసుకుంటుంటే పొలం వేసుకుంటుంటే మీకు ఎందుకు వచ్చింది బాధ? ఎందుకంటే మాకు వాటర్ స్టాక్ ఉంటే ఇక్కడ మా ప్రతి రైతులకు అందరికీ ఉపయోగించుకునేది కదా. అది ఇక్కడ తగ్గునంతలకి పొలాలకల్లా మొత్తం నీళ్లు ఇది స్టాక్ లేకపోయిన వల్ల ఊర్లో నీళ్ళు కానీ తాగడానికి ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళకి మాకు పట్టా ఉంది, మాకు ఈ భూమి మొత్తం మాదే అని వాళ్ళు చెప్తున్నారనేసి ఆల్రెడీ అధికారులు కూడా విన్నవించుకున్నారు కదా. విన్నవించుకున్నారు అధికారులు. వాళ్ళు రైతులు పొలం చేసుకున్న తర్వాతనే మన కొలత పెట్టి యాడికి ఉంటే మనం అటు తీసేసినారు. కబ్జా 10 ఎకరాలు ఉంటుంది. ఇది 10 ఎకరాలు. మాతో మాట్లాడి కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చెరువు కబ్జా అవుతుంది, మీరు ఎందుకోసం దీన్ని ఆధునీకరించారు? అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ ఊరిలో? ఈ చెరువు ఒక చెన్నారెడ్డి అనే ఆయన కట్టాడు. ఈ చెరువు నిదానంగా వర్షం ద్వారా చెరువు బూడిపోయిన దాన్ని ఈ సాగు కింద సాల్వ్ చేసుకుంటే ఇది నాదని కబ్జా చేసి చెరువునంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ చెరువు తీయడం వల్ల స్టోరేజ్ దండిగా నీళ్ళు వస్తాయి. రైతుల కందు పొలాలకు నీళ్లు, బోర్లు కానీ బావులు కానీ స్టోరేజ్ నీళ్లు బాగా దండిగా వస్తాయి. అందువల్ల దీన్ని వచ్చినాక మన టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ చెరువు పీకి స్టోరేజ్ కోసం పీకేస్తున్నాను. ఇది మొత్తం 36 ఎకరాల పైన కనిపిస్తుంది అన్నారు, కానీ ఎక్కడ చూసినా అంత విస్తీర్ణం కనిపించడం లేదు. కేవలం మీరు కల్పితంగా చెప్తున్నారా? లేదు, మళ్ళీ మేము సర్వేయర్ పెట్టి కొలత వేసి, మాకు మండల సర్వేయరు, పంచాయతీ సర్వేయర్ అన్నీ సర్వే చేసిన తర్వాతనే అంత లిస్ట్ ఉంది. అంటే ఈ భూముల్ని వాళ్ళు చేసుకోవడం మీకు ఇష్టం లేకే మీరు కబ్జా చేసేందుకే మీరు ప్రయత్నం చేస్తున్నారు? అలా కాదు. మా చెరువు వరకు మేము తీసుకుంటున్నాం. వాళ్ళ పట్టా పొలంలో మేము చేయి కూడా పెట్టాము. అసలు మాకు కావాల్సిన చెరువు ఇది. చెరువు స్టోరేజ్ వస్తే 100 మందికి ఉపయోగపడుతుంది. ఏదో మీరే కబ్జా చేయాలని కావాలని చేస్తున్నారని అంటున్నారు. మేము ఎక్కడా లేదు. మేము ఆల్రెడీ ఎంఆర్ఓకు, ఇళ్ళకు, విఆర్ఓకు అందరికీ అర్జీలు ఇచ్చి చేస్తున్నాం. ఇదంతా అధికారులు ఏమన్నారు? ఈ సర్వే చేసి ఇది చెరువుకు సంబంధించినదని మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు.
మరి సర్టిఫై చేసి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మనం నిలబడ్డ పొలం ఏదైతుందో ఇది కబ్జా అయ్యిందని చెప్తున్నారు కదా, మరి ఎందుకోసం నీ మట్టి ఇక్కడ ఆధునీకరణ పనులు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు వచ్చి అడ్డపడి పక్క చేనులు పెద్దిరాజు వీళ్ళల్లో వచ్చి దీనికి ప్రకాశు వీళ్ళంతా వచ్చి అడ్డపడుతున్నారు. అంటే ఎందుకోసం అడ్డపడుతున్నారు? మా చేను పక్కలో మాది ఇది పట్టాపొలం పక్కలో మాకుంటుంది, మాది ఇది మేము సాగు చేస్తున్నాం. మాదంటే చెరువుని మీరు ఎలా సాగు చేస్తారు, చెరువుతో నిలిచిపెట్టి మీ పొలం మీరు వేసుకోండి, చెరువును కబ్జా చేయని కాదు అట్లా అని చెప్పి నేను తవ్వకం మొదలు పెట్టాను. అంటే మీరు తవ్వకాలు మొదలు పెట్టడానికి మీరు ఎవరు? అధికారులు ఉన్నారు, కబ్జా అయిందని తేల్చేది వాళ్ళు ఎవరు? ఇక్కడ రావాలి కదా వాళ్ళు వచ్చి చేసినారు, వాళ్ళు వచ్చినారు, అన్నీ అయినాయి. అయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ కూడా మేము చెప్తే వాళ్ళు చెరువుకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మాకు తీసుకోమని. సరే, మరి ఎందుకు ఈరోజు ఎవరు అధికారులు రాలేదు? ఎందుకు ఈ మట్టి పనులు ఇక్కడ జరగడం లేదు? ఈ నిన్న 3 రోజులు అయింది నిలబెట్టి, అధికారులకు కూడా మళ్ళీ చెప్పాము. మళ్ళీ రేపు నుంచి వాళ్ళు వస్తే చేస్తామన్నారు, ఇంకా ఇంతవరకు రాలే వాళ్ళు. అంటే కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని చెరువు వాళ్ళను లీగల్గా చట్ట ప్రకారంగా వాళ్ళను తీసుకోమని మేము కోరుకుంటున్నాం. అంటే చెరువులో ఎవరికి అడ్డం లేదు, మీకు వచ్చినటువంటి నష్టము లేదు. ఇక్కడ పంట వేసుకుంటే మీకు నష్టం ఏంటి? స్టోరేజ్ నీళ్ళు చెరువు కావాలి కదా, లోతు ఉండాలి కదా. మొత్తం ఈ గడ్డ వీగితే మనకు అర్ధ టీఎంసీ నీళ్ళైనా వస్తాయి కదా. ఊళ్ళో రైతులకు మేలు కదా ఇది. ఎవరో ఒక్కరు దీన్ని ఆక్రమించుకుంటే, చెరువు ఆక్రమించుకుంటే ఇంకా పొంగ నాదే అంటాడు, అంతా నాదే అని అంటారు. అందరూ ఇదైతే ఎక్కడ చెరువు ఎక్కడ ఉంటుంది? చెరువే అయిపోతుంది. చెరువు ఎందుకు కట్టినారు వాళ్ళు? స్టోరేజ్ కోసం కదా. ఇది చెరువు ఆక్రమించుకుంటే ఎలా అవుతుంది? కాదు కదా. రైట్. మరి కొంతమంది మనతో రైతులు ఉన్నారు, చెప్పండి అసలు ఈ చెరువు కబ్జాకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఈ కోనేటి ప్రకాశ్, సుంకన్న, వెంకటేశ్, పెద్దరాజు అనే వ్యక్తులు వాళ్ళ రిజిస్ట్రేషన్ పొలం ఉన్నంత వరకు చేసుకొని తింటున్నారు. తర్వాత ఈ చెరువులో మాకు బంజర్ కింద ఉంటుందని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మొత్తం సాగు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని ఎందుకంటే ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని చెప్పి మేము తవ్వకాలు మొదలుపెట్టారు మా లీడర్స్, మా సార్ గారు. మేము సర్వే చేసినాం, అన్నీ చేసినాం. ప్రతి జీవరాశికి ఉపయోగపడుతుంది, ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని మేము తవ్వకాలు మొదలుపెట్టినాం. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇది మాదే, మాకే ఉండాలా, అక్కడ ఇంతుంది ఇక్కడ ఇంతుంది అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేసి స్పందన కింద పెడతాం, అక్కడ పెడతాం అని చెప్పి మమ్మల్ని నిలబెడుతున్నారు. అంటే మనం ఏదైనా బంజరు భూమి కావచ్చు, ప్రభుత్వ భూమి మనం పనులు చేసుకుంటుంటే, లేకపోతే సాగులో ఉంటే, ఎంజాయ్మెంట్ చేసుకుంటే ఆ హక్కులు వర్తిస్తాయి కదా. అలాంటి హక్కులు ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. అలాంటి హక్కులు ఇంతవరకు రాలే, ఇప్పుడు వచ్చినాయి మాకు. మేము మా గవర్నమెంట్ ఇది వచ్చిన తర్వాత మా సార్ ఏం చేశానంటే టీడీపీ గవర్నమెంట్లో మొత్తం చెరువు అంతా సర్వే చేయించేసి ప్రతి ఒక్క రైతు తోలుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళు, ఎవరికి కావాలంటే వాళ్ళు తోలుకోవచ్చు అని చెప్పి ₹1 ఆశించుకోకుండా అందరికి తోలేసినాడు. తోలుకుంటున్నారు, ప్రతి రైతు తోలుకున్నారు. కానీ వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఈ చెరువు కింద ఎన్ని ఎకరాలు పండిస్తూ ఉంటారు? ఈ చెరువు కింద 15 ఎకరాల వరకు. ఉప్పలపాడు, జునంతల 3 గ్రామాలు, ఈ చెరువు కింద 3 గ్రామాలు బాగుపడుతున్నాయి ఈ నీటి వల్ల. ఈ స్టోరేజ్ వల్ల బోరు బావులు, బోర్లు అన్నీ బాగా ఫుల్గా ఇంకవుతాయని మేము తవ్వకాలు మొదలుపెట్టినాం. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? మేము ఈ తవ్వకాలు మొదలుపెట్టేసి ఊర్లో స్టాక్ మాకు నీటి శాతం తగ్గిపోతుంది, అన్నీ వేరే విధంగా ఉన్నాయి. మాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలంటే మేము తవ్వకాలు మొదలుపెట్టుకోవాలా, ఇక్కడ స్టోరేజ్ మేము నింపుకోవాలా, వాటర్ నింపుకోవాలా. మీరు ఎప్పుడు నింపుకుంటారు? ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి వచ్చాయి, ఇప్పుడు ఇంకా పనులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏడాది అయ్యే పనేనా ఇది? అవుతుంది సార్, ఈ ఏడాది అవుతుంది. ఈ తవ్వకాలు మొదలుపెట్టేసి మొత్తం మా పని మేము చేసుకుంటాం. స్టోరేజ్ అయిన తర్వాత ప్రతి రైతు బాగుపడతాడు, ప్రతి జీవరాశికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే చెరువును రక్షించుకుంటాం, ఇక్కడ పంట పొలాలను మేము కాపాడుకుంటాము. ఊరి బాగు కోసము ఈ చెరువు మీద, చెన్నారెడ్డి చెరువు మీద ఆధారపడ్డటువంటి 3 గ్రామాల ప్రజలకి నీటిని అందించేటువంటి ఈ చెరువు ఆధునీకరించుకునేందుకు మేము కంకణం కట్టుకున్నాం. ఈ ఏడాది ఎలాగైనా సరే దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ మట్టి మొత్తం పూడికతీత పనులు పూర్తి చేసి నీటిని సంరక్షించుకునే బాధ్యత మాది అని గ్రామస్తులు చెప్పేటువంటి పరిస్థితి. విడజల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.